చేసే పని దానికి తగ్గ గుర్తింపు వచ్చినప్పుడే దాని వాల్యూ మరింత పెరుగుతుందంటారు. అధికారంలో కొద్ది రోజులు ఉంటాము, కానీ ఆ అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులు దానికి వచ్చే వాల్యూస్ వల్ల వచ్చే ఆనందం మరో రేంజ్లోనే ఉంటుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చింది. వైఎస్ జగన్ వైఎస్ఆర్సీపీ పార్టీని ఓడించిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ 3 పార్టీలు కూడిన జతగట్టిన ఒక కూటమి ప్రస్తుతం అధికారంలో ఉంది. అయితే ఇక్కడ అధికారంలోకి వచ్చిన కూటమికి ఒక్కసారిగా చెంపదెబ్బ లాంటి ఒక లెక్కలు బయటపడుతున్నాయి. అధికారంలోకి అయితే రాగలిగారు, కానీ జగన్ చేసిన పనులను పూర్తిగా చెరిపేసే కార్యక్రమాలను మాత్రం ఎన్ని చేసినా ఆ క్రెడిట్ మాత్రం వీళ్ళు గొప్పగా సాధించలేకపోతున్నారు. అందులో భాగంగా పైకి జగన్ చేసిన మంచి, జగన్ నిర్ణయాలు నేడు స్పష్టంగా మరోసారి గుర్తింపు లభిస్తూ ముందుకు ఎగిసిపడుతున్నాయి. రాష్ట్రంలో గతంలో పెట్టుబడులకు పెట్టేందుకు అసలు ఏ పారిశ్రామికవేత్త ముందుకు రావడం లేదు. పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే వాతావరణమే లేదంటూ జోరుగా ప్రచారం చేసిన కూటమి పార్టీ టీడీపీ, జనసేన, బీజేపీలకు ఇది చెంపపై లాగిపెట్టి కొట్టిన సమాధానమే అవుతుంది. ఈ సమాధానం చెబుతుంది కూడా వాళ్ళు వీళ్ళు కాదు, ఏకంగా గతంలో పారిశ్రామికవేత్తలకు అవకాశాలు ఇచ్చిన దాని ప్రకారమే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా 100% పారిశ్రామికవేత్తల అభిప్రాయాల ఆధారంగా ప్రకటించిన ఈఓడిబి ర్యాంకుల్లో ఇచ్చిన డాటానే ఇప్పుడు మీ ముందుకు పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఇదేదో ఎవరో వైసీపీ వాళ్ళో లేదంటే జగన్కు సంబంధించిన వాళ్ళు డాటా విడుదల చేయలేదు. ఇది న్యాయం జరిగినదట్టు ఏదైతే సత్యం ఎటువైపు ఉందో ఆ పారిశ్రామికవేత్తలు ఎవరైతే జగన్ హయాంలో లబ్ధి పొందారో, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వాళ్లకు మంచి జరిగిందో వాళ్ళు ఇప్పుడు ఇచ్చిన ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ ఏ స్థానంలో ఉందో చెప్పే ప్రయత్నమే ఈ వీడియో యొక్క సారాంశం. రాష్ట్రంలో పెట్టుబడులను పెద్ద ఎత్తున ప్రోత్సహించేలా గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తాను తీసుకున్న నిర్ణయాలకు మరోసారి కేంద్రం గుర్తింపు లభించింది. ఇది సంతోషకరమైన వార్త. సులభతర వాణిజ్య ర్యాంకులు అంటే ఈఓడిబి 2022 ర్యాంకుల కోసం కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ రూపొందించిన వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక 2022 అమల్లో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో నిలవడం గొప్ప విషయం. గుజరాత్, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక వంటి రాష్ట్రాల కంటే ఈ విషయంలో ఏకంగా ఆంధ్రప్రదేశ్ ముందంజలో నిలబడింది. ఇదే విషయాన్ని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారు 2 రోజుల క్రితం న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయనే స్వయంగా ప్రకటించారు. ఈ సందర్భంగా పీయూష్ గోయల్ ఆంధ్రప్రదేశ్ అమలవుతున్న పారిశ్రామిక సంస్కరణలను ప్రశంసిస్తూ ఆంధ్రప్రదేశ్ పనితీరు బేస్ అని స్పష్టం చేశారు. ఆయన శభాష్ అన్నది జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 2022లో తాను తీసుకున్న పారిశ్రామికవేత్తల యొక్క నిర్ణయాల వైపు అడుగులు వేసేందుకు తాను చేసిన కార్యాచరణ అద్భుతం అన్నారు. 2022 ర్యాంకుల కోసం మొత్తం 25 రంగాల్లో పరిశ్రమలకు సంబంధించిన 15 రంగాలు, అలాగే పౌర సేవలకు సంబంధించిన 10 రంగాలు, మొత్తం 352 సంస్కరణలు అమలు చేయాల్సి ఉంది. ఈ సంస్కరణలు అమలు చేసినట్లు 17 రాష్ట్రాలు కేంద్రానికి ధృవీకరణ పత్రాలు ఇవ్వగా అందులో కేరళ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలవగా ఆ తర్వాత గుజరాత్, రాజస్థాన్, త్రిపుర ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం, మన పక్క రాష్ట్రం, చివరి స్థానం నుంచి 2వ స్థానంలో నిలిచింది. చివరి నుంచి 2వ స్థానం. ఆంధ్రప్రదేశ్ మాత్రం ఇక్కడ నెంబర్ 2 ప్లేస్. అంటే మొదటి నుంచి చూస్తే మొదట కేరళ, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్. ఈ సంస్కరణలు అమలు చేసిన తర్వాత వీటిని వినియోగించుకున్న వారిని ర్యాండమ్గా సర్వే చేసి వారిచ్చిన స్పందన ఆధారంగా ర్యాంకులను ప్రకటించారు. 2022 సంవత్సరానికి సంబంధించి ఈఓడిబి ర్యాంకులకు ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. రాష్ట్రం నుంచి పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారు, జగన్ను చూసి వణికిపోతున్నారు. జగన్ శ్రీలంకను, రాష్ట్రం మొత్తం శ్రీలంక చేశాడు, ఎవడు డబ్బులు పెట్టేందుకు ముందుకు రాడు అంటూ పిచ్చిగా వాగిన వాళ్లకు ఏది పెట్టి కొట్టుకోవాలో తెలిసే పరిస్థితి లేదు. ఇప్పుడు అధికారంలోకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో 100% పారిశ్రామికవేత్తల అభిప్రాయాల ఆధారంగా ప్రకటించిన ఈఓడిబి ర్యాంకుల్లో వరుసగా 3వ సంవత్సరంలో సైతం మొదటి స్థానంలో నిలవడమే కాకుండా ఇప్పుడు సంస్కరణలు అమలు విషయంలో 2వ స్థానంలో నిలవడమే దీనికి జగన్ నిర్ణయాలు నిదర్శనం అంటున్నారు నిపుణులు. సులభతర వాణిజ్యం కోసం ఏపీ 1 పేరిట సింగిల్ విండో విధానం ఏర్పాటు చేయడమే కాకుండా పారిశ్రామికవేత్తలను చెయ్యి పట్టుకొని నడిపించారు అని కూడా వీళ్ళు చెప్తున్నారు. దీంతోనే డెక్కన్, సెంచురీ ప్లైవుడ్, ఏటీజీ,
డేవిస్, ఆర్బిందో వంటి అనేక దిగ్గజ కంపెనీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. గత ప్రభుత్వ విధానం వల్ల విద్యుత్ రంగాల్లో బ్రాండ్ ఏపీ విలువ భారీగా పెరిగింది. తెలుగుదేశం పార్టీ పూర్తిగా కుప్పకూలిన కొన్ని సంస్కరణలను జగన్ తీసుకొచ్చిన విధానానికి అందరూ కంపెనీలు హ్యాట్స్ ఆఫ్ చెప్పారు. తెలుగుదేశం పార్టీ నిరంతరం ఆరోపించిందే నిజమైతే అదాని, గ్రీన్కో, ఆర్సెల్యుల్ మిట్టల్ వంటి విస్తరమైన పేరున్న భారీ పెద్ద కంపెనీల ఇంధనం రంగంలో 7,69,815 కోట్లు ఎలా పెట్టుబడి పెట్టాయంటే పరిశ్రమలు ఇక్కడ నిదర్శనం. ఏదేమైనా చంద్రబాబు గారి హయాంలో ఏం జరుగుతుందో చూస్తున్నాం. గడిచిన 5 ఏళ్లలో జగన్ హయాంలో ఏం జరిగిందో కూడా ఇదిగో కేంద్రం లభిస్తున్న ఈ గుర్తింపు దాంట్లో నెంబర్ 1గా నిలుస్తుంది. ఇక్కడే పీయూష్ గోయల్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ను కంగ్రాచ్యులేషన్స్ చేశారు. తాను అధికారంలో ఉన్నప్పుడు తాను తీసుకున్న నిర్ణయాల వల్లే ఈరోజు కేరళ తర్వాత 2వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచిందని కేంద్రం గుర్తింపు లభించింది. మనం అధికారంలో ఉన్నా లేకున్నా, మనం పదవిలో ఉన్నా లేకున్నా మన మాట ఇదిగో ఇలాంటి విజయాలకు దోహదపడుతున్నప్పుడు వచ్చే ఆనందం అంతా ఇంత కాదు కదా అంటున్నారు వైసీపీ నాయకులు.